నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. లేవీయుల పత్రిక లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదైన దేవాన్ని వందనాలు. యేసు రక్తమును చేతులుకొని కృపాసనకి చేయి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాలపు వేళలో అయినా నీ వాక్యము చెంత నాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాణాత్మలైన శరీరాలు నీకు సమర్పిస్తున్నాము నాయన, నీకు సమర్పిస్తూ మెరుగుపోతున్నాం, అప్పగించుకుంటున్నాం. నీకు గొప్ప దేవుడు కనుక మా హృదయాలు, మా నేత్రములు, నా ప్రభువా, మా ఆలోచనలు అన్నిటినీ నైనా ప్రభువా కనువిప్పుగా నీ వాక్యము చెంత నాతో మాట్లాడండి. వెనగలిగించి గ్రహించగలిగిన మనసు వర్తింపు చేయాత్మ లోబడు. అయ్యా, నీ వాక్య ప్రకారము జీవించగలిగే బ్రతుకు మాకు అనుగ్రహించండి నాయన. నీ మాట పుట్టిన వేయబడింది కనుక ప్రభు బలముగా విత్తబడుతున్న నీ మాట, ప్రకటించబడుతున్న నీ మాట ప్రతి ఉదయంలో, ప్రతి జీవితంలో కార్యము తలంచునుగాక, కార్యములు చేయునుగాక, కార్యాలు రేపనుగాక. ఈ కార్యము జరిగించి ఆయన మీరే నాతో అందరితో మాట్లాడుకోండి. యేసు నామములో ప్రార్థించుకోండి నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఒకసారి అంటే మనం ఇన్ని వారాలు నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు వెళదాం. మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటట? బలుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బలులు ఎన్ని రకాలు? 5 రకాలు. ఒకటి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పాప పరిహారార్థ బలి. ఇప్పుడు దహన బలి ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటది? సువాసన గలవి, సువాసన లేనివి అని రాయబడినాయి. దహన బలి అర్పించటానికి ఏవేవి కావాలి? ఎన్నవి? 5. ఒకటి ఎద్దు, తర్వాత వెంటనే మేకనా? ఎద్దు, గొర్రెపిల్ల, మేక, తెల్లగువ్వ, పావురం, ఇవి ఖచ్చితం. తర్వాత రెండవది ఏంటది? నైవేద్య బలి. నైవేద్య బలి ఒంటిగానే అర్పించబడుతుందా? మరి ఎలా అర్పించబడుతుంది నైవేద్య బలి? ఇటు దహన బలి, ఇటు నైవేద్య బలి, ఇటు సమాధాన బలికి రెండింటితో కలిపి నైవేద్య బలి అర్పించబడతారు. ఇటంటే దహన బలితో కానీ ఇటు లేదా సమాధాన బలితో కానీ నైవేద్య బలిని కలిపి సమర్పిస్తారు. ఎందుకంటే నైవేద్య బలి అవి ఏమిటవి? పదార్థములు. ఏమిటవి? పదార్థములు, పిండి పదార్థములు కనుక వాటిని ఈ 2 బలులతో కలిపి అర్పించాలి. ఇప్పుడు నైవేద్య బలికి అర్పించడానికి ఏమేమి కావాలి? గోధుమలు, నూనె, ఉప్పు, సాంబ్రాణి. విచిత్రం ఏంటంటే ముందు వెనక ముందండి గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఉప్పు, ఇలాగా మనము దీన్ని ధ్యానం చేయవలసి ఉన్నది. కనుక గోధుమలు మనం ఏమిటో చూసాము, రెండవది నూనె ఏమిటో చూసాము, మూడవది ఏంటంటే మూడవది సాంబ్రాణి. మూడవది ఏంటంట? సాంబ్రాణి. దేవుని సన్నిధానంలో గోధుమ గింజలు భూమిలో పడి చావకపోతే అది ఎలా ఫలించదో అలాగనే దేవుని సన్నిధానంలో ఆ గోధుమ పిండి రొట్టెగా తయారవ్వాలంటే నూనె చాలా అవసరం. ఏంటంటే
నూనె చాలా అవసరం. పరిశుద్ధాత్మ లేని బ్రతుకులు అంత దీవెనగా ఉండవు. పరిశుద్ధాత్మను పొందుకున్న జీవితాలు ఆశీర్వదకరంగా ఉంటాయి అని దేవుని వాక్యం మనం వింటున్నాం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే భూమికి రావటం జరిగింది. ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని జీవించడం జరిగింది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడి కార్యాలు చేయడం జరిగింది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే శిలువ మరణము గెలవటం జరిగింది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే తిరిగి ఆరోహణం అయిపోవడం జరిగింది. హల్లెలూయా. అంటే నూనె మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నూనె లేకపోతే మన జీవితంలో ఫలించేదిగా ఉండదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు సేవ చేస్తున్న కాలంలో, యేసు క్రీస్తు ప్రభువు జీవిస్తున్న కాలంలో ఖచ్చితంగా ఆయన అభిషేకమును కలిగి ఉన్నాడట. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని బైబిల్ గ్రంథం నేర్పుతుంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము ఖచ్చితంగా మనకు కావాలి. ఖచ్చితంగా మనకు కావాలి. కాకపోతే ఏం జరిగింది అంటే అనగా దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ఆలోచనలు భూలోకములో అనగా ఈ లోకములో ధైర్యంగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుని కారకుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా తెలియచేయాలంటే దేవుడే మనకు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. నూనె చాలా అవసరం. నూనె తర్వాత ఇప్పుడు ఏమిటంటే మూడవది సాంబ్రాణి. అందరూ చెప్పండి, సాంబ్రాణి. ఈ సాంబ్రాణిలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పాలి. ఎన్నున్నాయి? 2 రకాలు. ఒకటి చేదు, రెండవది సువాసన. సాంబ్రాణి విధానం అంటే ఈ సాంబ్రాణి ఎందుకు అంటే, ఈ సాంబ్రాణి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? సాంబ్రాణి ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. రెండవది సువాసన. ఏమొస్తుంది? సువాసన. దేవుని పరిశుద్ధ సన్నిధానములో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం, నైవేద్య బలి అంటే దానికి ముందు మీకు చెప్పాను. అసలు నైవేద్య బలి అంటే ఏమిటి? పూర్తిగా దహించబడాలి. ఏం చేయబడాలి? పూర్తిగా దహించబడాలి, పూర్తిగా కాల్చివేయబడాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు కానాను, వారిగా ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు కొన్ని పండుగలు ఆచరిస్తున్నప్పుడు ఆ పండుగలలో దేవుడు చెప్తూ ఉంటాడు. అందులో చెప్పినట్టు మాట ఏమిటంటే, ఏదైతే మీరు అర్పిస్తారో, ఏదైతే బలి యాగం చేస్తారో దానిని పులిని పిండితో రొట్టెలు తయారు చేసుకొని పూర్తిగా తినేయాలి. దాంట్లో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రొట్టెలట పూర్తిగా కాల్చబడాలి. హల్లెలూయా. రొట్టె చేయబడాలి, పూర్తిగా కాలాలి. అంటే నైవేద్య బలి అని ఎందుకు బైబిల్లో రాయించారంటే, పూర్తిగా కాలిపోవాలి. యేసు క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా పరిపూర్ణముగా ఆయనకు అప్పగించబడాలి. అంటే మనము కూడా దేవుని అగ్ని చేత, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రతి దినము మనము కాల్చబడుతూ ఉండాలి. ఏం చేయబడుతుండాలి? కాల్చబడుతున్నారు. అంటే దగదగమని మండుతున్న అగ్ని కణమ వల్ల మనం మండుతున్న కొలది అపవిత్రమైనది ఏడున్న కాలిపోయి, ఎందుకు బంగారమును అగ్ని కొలుగులు వేస్తారు అంటే ఆ పనికి మాలినదంతా నష్టపోయి స్వచ్ఛమైన బంగారం ఎలా బయటికి వస్తుందో మన జీవితంలో ప్రతి దినము దేవుని సన్నిధికి చేరి పరిశుద్ధాత్మ అగ్ని వంటి అభిషేకముతో మనము తాకబడుతూ నింపబడుతూ ఉన్నప్పుడు, గ్రహించబడుతూ ఉన్నప్పుడు మనమంతా నూతనత్వముగా కొత్త వారిగా తయారవుతామట. హల్లెలూయా. కనుక నైవేద్య బలికున్న గుణం ఏమిటంటే అది పూర్తిగా కాలిపోవాలి. అందుకే ఈశ్వరుడు ప్రజలు చెప్పాడు, మీరు వండుకున్న భోజనము ఏదైనా ఆ దినమున పూర్తిగా తినాలి, చల్లారిని వచ్చడానికి వీలు. ఒకవేళ మిగిలిన ఎడల దాన్ని ఏం చేయాలి? అగ్నితో కాల్చి వేయాలి. బైబిల్లో ఉందా లేదా? అంటే దేవుడు ప్రతిదాన్ని పరిపూర్ణంగా పర్టికులర్ గా చెప్పాడు. అంటే చల్లారికి ఉంచి ఎవరైతే తింటారో వారు పాపుల లెక్కలో చేర్చబడతారు. అంటే ఇప్పుడు నైవేద్య బలి ఏ దినమునదు ఆ దినమే ఏం చేయాలి? అర్పించాలి. అతి పవిత్రంగా శ్రేష్టంగా అర్పించాలి. మనం ఆ సంగతి ఆలోచన చేయకుండా మనం తినే భోజనం గురించి చెప్తే సద్దన్నం మనం తింటామా?
ఇప్పుడు ఇంట్లో 4 ఉంటారు, 5 ఉంటారు, 6 ఉంటారు. సద్దన్నం తింటామా? తెల్లారి అన్నం నాకు ఎనవదో వేడి అన్నం కావాలి అంటే ఈ లోకంలో మనం తినడానికి వేడి అన్నం కావాల్సి వచ్చినప్పుడు ప్రేమతో దేవుడికి అర్పించవలసిన నైవేద్యం బలికి ఉన్న ప్రాముఖ్యత అది పూర్తిగా కాల్చబడినై ఉండాలి. ఈ నైవేద్య బలి తయారవ్వాలంటే ఒకటి గోధుమ పిండి, రెండవది నూనె, మూడవది సాంబ్రాణి. సాంబ్రాణి అంటే మనకి తెలుసు, చిన్నపిల్లలు నిద్రపోవటానికి స్నానం చేసిన వెంటనే సాంబ్రాణి పొగ వేస్తారు. ఎందుకంటే ఆ లోపల ఉన్న నీరు అదంతా పోయి చక్కగా ఆ వేడి ద్వారా పిల్లలు పడుకుంటారని ఏదో రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ లేఖన గ్రంథంలో సాంబ్రాణి 2 రకాల కోణాలు మనకు చూపెడతా ఉంది. మనం ధూప ద్రవ్యములో కూడా సాంబ్రాణి ఉందా లేదా? ఉంది. ఏం చెప్పండి? ధూప ద్రవ్యాలు ఎన్ని ధూప ద్రవ్యాలు ఎన్ని? ప్రత్యక్ష గుడాల గురించి మనం ధ్యానం చేసాం. ధూప ద్రవ్యములు ఎన్ని? 4. ఏంటవి? జటామాంసి, గోపి చందనము, సాంబ్రాణి, స్వచ్ఛమైన సాంబ్రాణి, గోపి చందనము, జటామాంసి, సాంబ్రాణి, గంధపు. ఈ 4 ప్రాముఖ్యమైనవి. ధూప వేదికలో ఈ వేస్తే ధూపము దేవుడు ఆగ్రహించి గోపీచంద్రము, జటామాంసి, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి. ఎందుకంటే ఆ 4 రకాలుగా ధూప ద్రవ్యాలు. ధూపము అంటే ఏమిటి? పొగలేవటం. అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి జనము ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేయటమే ధూపం వేయటం. హల్లెలూయా. ధూపం వేయటం అంటే ఇప్పుడు 4 రకాలు. ప్రార్థన కూడా 4 రకాలు చెప్పారు. ఒకటి విజ్ఞాపన, రెండవది యాచన, మూడవది ప్రార్థన, 4వది కృతజ్ఞతాస్తుతులు. అంటే ధూప ద్రవ్యము, ధూప వేదికలో 4 రకాల పొడులు ఉంటాయి. 4 రకాల పదార్థాలను కలిపి పొడి చేసి దాని మీద చలితని ధూపం ఎలా వేస్తుందో ప్రతి క్రైస్తవుడి జీవితంలో విజ్ఞాపన ఉండాలి, యాచన ఉండాలి, మూడవది ప్రార్థన ఉండాలి, 4వది కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఈ 4 కలిపి మనము దేవునికి సమర్పిస్తే అప్పుడు మనం ధూపం వేయగలిగినట్లు. హల్లెలూయా. అంటే ధూప ద్రవ్యాల్లో కూడా సాంబ్రాణి ఉంది, నైవేద్య బలిలో కూడా సాంబ్రాణి ఉంది. ఇప్పుడు సాంబ్రాణికి ఉన్నటువంటి విధానం ఏంటంటే దేవుని సన్నిధానంలో సాంబ్రాణి అంటే 2 రకాలని చెప్పాను. అందులో మొదటిది చేదు, రెండవది సువాసన. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చేదు దేనికి సాదృశ్యంగా ఉంది? చేదు దేనికి సాదృశ్యంగా ఉంది? మాట్లాడాలి. చేదు దేనికి సాదృశ్యంగా ఉంది? అయ్యా, నైవేద్య బలి అర్పించడానికి వాళ్ళని పాపము, లోపం అంటారు. చేదు అంటే దాని అర్థం ఏం తెలుసా? బైబిల్ గ్రంథంలో నేర్పినటువంటి మాట. చేదు అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు సిలువ మీద చేదు చెరక నిర్మించాడు. ఆయన ఏం చేశాడు? దాన్ని పుచ్చుకున్నాడు. పుచ్చుకోలేదా? చేదు అంటే బైబిల్లో ఇంకొక మాట ప్రకారం మనం చూడగలిగితే చేదు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే శ్రమ. దేనికట? శ్రమ. శ్రమకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అది చేదు అంటే సాంబ్రాణి నిప్పుల మీద వేయగల ఏమవుతుంది? కరిగిపోతా ఉంటుంది. ఏమవుతుంది? కరిగిపోతా ఉంటుంది. అలానే మనము శ్రమ పడాలి. మరి ఎలా శ్రమ పడాలంటే ఇవన్నీ మనకు తెలుసు. ఆయన ఎలా శ్రమ పడ్డాడు అంటే ఆయన ఈ లోకంలో దేన్ని లెక్క చేయలేదు. చూడండి, దేన్ని లెక్క చేయలేదు. మనము శ్రమ పడుతాము అనుకుంటున్నాము, కానీ ఈ లోకంలో అన్నిటినీ మనం ఆలోచన చేసి యేసు కొరకు శ్రమ పడిన దినాలు ఎప్పుడు కూడా లేవు. ఉన్నాయా? నిజంగా యేసు కొరకు నీవు శ్రమ పడితే, నీవు నిజంగా యేసు క్రీస్తు ప్రభువు కొరకు శ్రమ పడే జీవితం నీ దగ్గర ఉన్నది అంటే ఈ లోకంలో ఏది నీవు లెక్క చేయవు. చేస్తావా? దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేయవలసిన విషయం
జీవితాల్లో చేదు అనుభవాలు అంటే ఏమిటి? శ్రమ పడిన అనుభవాలే, ఇబ్బంది పడిన అనుభవాలే. వాటి ద్వారా మరి ఏం జరిగిందంటే ఎక్కడైతే నీవు శ్రమ పడుతుంటారో వాటి ద్వారా సువాసన జరుగుతుందట. హల్లెలూయా. నీవు శ్రమ పడుతున్న కొలది నీ లోపల నుంచి ప్రభువు యొక్క మహిమకరమైన సువాసన బయటికి. చూడండి, ఆ పౌలు శీలలు ఇద్దరు కూడా చెరసాలలో శ్రమ పడ్డారు. చెరసాలలో ఎందుకు వేయబడ్డారంటే శ్రమ పడడానికైనా దేవుని కొరకు నిలబడి దేవుని పని చేస్తున్నప్పుడు పౌలు శీలలు ఇద్దరు తీసుకొచ్చి చెరసాలు వేశారు, చెరసాలు పెట్టారు. చెరసాల్లో పెడితే వీరు ఇప్పుడు చెరసాల్లో ఉండి మళ్ళా ఏడ్చారా, ఇబ్బంది పడ్డారు, ఏమి చేయాల అయిన వారు చెరసాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంటే చెరసాల్లో వేయటం కూడా ఒక రకమైన శ్రమ. ఆ శ్రమ పడుట వలన ఇప్పుడు చెరసాల్లో వచ్చే సువాసన బయటకు వచ్చింది. ఏమిటంటే ఏ దొంగ ఎవరు పారిపోకపోగా, ఎవరికి ఏ నష్టము జరగకపోగా చెరసాల నాయకుడు ఏం చేశారు తెలుసా? ఆయన జీవితాన్ని కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించారు. అంటే సువాసనగా మారాలి. మనం ఎలా మారాలి? శ్రమ పడుతున్న నీవు ఈ శ్రమ నుంచి నువ్వు ఎలా మారాలి? సువాసనగా మారాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఎఫెసీ 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొని రాయబడింది. అంటే మనమందరము పరిమళ సువాసనగా సాంబ్రాణి నైవేద్య బలిలో సాంబ్రాణి ఎందుకు ప్రాముఖ్యమైందంటే దేవుని కనికరము, దేవుని కృప, దేవుని చిత్తమును చేయడానికి, దేవుని కొలిహస్తం మన వైపు చాపడానికి ఆయనకు మనం సువాసనగా కనబడాలట. ఎలా ఉండాలట? సువాసన ఎట్లా వస్తుంది అంటే సువాసన ఈ లోక రకములో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల వల్ల సువాసన వస్తుంది. క్రైస్తవుని జీవితం కూడా ఒక సువాసన మారాలి. క్రైస్తవుని జీవితం సువాసన వెదజల్లాలి. నీవు కూర్చున్న స్థలంలో నుంచి నీ యొక్క నుంచే సువాసన బయటికి. ఇప్పుడు నేను సెంటు కొట్టాను అనుకోండి, కొట్టాను నీకు వాసన వస్తుందా రాదా? ఎందుకని? సెంటు కొట్టాను కనుక. అవునా కదా? మాట్లాడే అట్లనే యేసుక్రీస్తు వారి దేవుని సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము శ్రమ పడుతున్న కొలతగా మన జీవితం సువాసనగా మారుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఎప్పుడైతే ఆయన శ్రమకు వచ్చి శ్రమను కొనసాగాలని ఆలోచన చేశాడో అప్పటి నుంచి ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? శ్రమ ఎక్కువ అవుతున్న కొలది యేసు గురించి బయట మాట్లాడుకుంటున్నారు, యేసు గురించి బయట డిస్కషన్ జరుగుతుంది. అంటే సువాసన. ఇంకా మీకు అర్థం అవడానికి మన ఇంట్లో మంచిది చికెన్ కూర గట్టిగా వండుతున్నాం, మటన్ కూర వండుతున్నాం, అన్ని మసాలా గిసాలు అన్ని వేసి వండుతున్నాం. ఏం చేస్తుంది? వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సువాసన. అబ్బా ఎవరు గట్టిన భలే వండుతున్నారు, భలే చేస్తున్నారు. ఈ లోకంలో ఒక్క పూట శక్తితో నిలబడి క్రీస్తుతో బ్రతకవలసిన మనకే ఇంత సువాసన, ఇంత టేస్టీ కావాల్సి వస్తే తరతరములు ఆయనతో ఉండబోతున్నటువంటి మనము, తరతరములు ఆయనతో జీవించబోతున్నటువంటి మనము, మన జీవితం ఎంత సువాసనగా ఉండాలి? సువాసన ఉండాలా వద్దా? నీకు సువాసన రావాలి అంటే నీ లోపల క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న ఆశ ఉండాలి.
శ్రమలు 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 అంటే శ్రమలు వస్తే ఆ శ్రమని ఇష్టపడి ఏం చేసి మాట్లాడాలి గట్టిగా, ఇష్టపడాలి. ఇష్టపడితే సువాసన బయటికి వస్తుంది. ఇష్టం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు కొరడాలతో తింటాం ఇష్టపడ్డా అప్పటితో అన్నాడా? ఆయన గాయం చేస్తూ ఉండగా కూడా ఆయన రక్తం మరొకరిని స్వస్థపరిచి శ్రమలో కూడా క్రీస్తు పరిమళ వాసనగా మారగలిగాడు. అందుకే ఆయన తను తాను బలిగాను అర్పణగా మార్చేసుకున్నాడు, ఇచ్చేశాడు తండ్రికి. ఎందుకు ఇచ్చాడు అంటే మనము పరిమళ వాసనగా మారటానికి, మనము పరి సువాసనగా మారటానికి. మన జీవితంలో సువాసనగా మారాలి అంటే మనము నలిగిపోవాలి, నిలబట్టపోవాలి. ఎంత నలిగిపోవాలి అంటే చివరికి ముక్కలు ముక్కలుగా పీసులు పీసులుగా మెత్తగా అయిపోయి నన్ను ఒకదాగా మన మొగ్గు తయారు చేసి. అలా జరగాలి అంటే మనము దేవునికి అవకాశం ఇవ్వాలి. ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరికి అవకాశం ఇవ్వాలి? మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ కొరకు శ్రమ పడతానని చెప్పావు. ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు చెప్పినవా? యేసు గారు బాగా రాశారు. ఏమిటది? నీ శ్రమలలో పాలొందుతే నా ఆత్మీయ అనుభవం. ఎందుకు క్రైస్తవునికి శ్రమలు ఎందుకు వస్తాయంటే మనము ఆయన నిమిత్తము పరిమళ వాసనగా వెదజల్లడానికి. నీ ఇంట్లో మల్లె చెట్టు పెడితే మల్లె చెట్టు వాసన ఇరుగు పొరుగు వరకు వస్తూ ఉంటుంది. నీ ఇంట్లో చాల్సి గల్లి పెడితే ఇరుగు పొరుగు వరకు సువాసన వస్తూ ఉంటుంది. ఆ గల్లీలోకి వచ్చిన సువాసన వస్తూ ఉంటుంది. నీవు ఏ గల్లీలో, ఏ ఇంట్లో, ఏ వాడలో, ఏ వీధిలో, ఏ నగరంలో లేకపోతే ఏ ప్రాంతంలో ఉంచున్నావో ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో యేసు కొరకు నీవు సువాసన వెదజల్లగలిగి ఆయన మహిమగల పాత్రగా మారాలి. చూడండి, యేసు క్రీస్తు ప్రభువు శిష్యుని ఒకటి ఇంటికి వచ్చి భోజనం చేయగలిగాడు. కూర్చున్నప్పుడు భోజనం చేస్తూ ఉండగా ఒక పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆమె యేసు పాదముల మీద పడి, ఏమని? యేసు పాదాల మీద పడి ఆమె కన్నీళ్లతో యేసు పాదాలు కడిగింది. ఏం కడిగింది? యేసు పాదాలు కడిగింది. కన్నీళ్లతో యేసు పాదాలు కడిగింది. కడగటమే కాకుండా ఆమె కురులతో ఆయన పాదాలు తుడిచిందట. చూడటమే కాకుండా ఆ అత్యంత విలువైన అత్తరు బొట్టుని తీసుకొచ్చి దాన్ని పగలగొట్టిన పాదముల మీద. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అక్కడ నా దృష్టిలో అత్తరు కంటే ఆమె జీవితానికి ఎక్కువ సువాసనమైంది. కారణం ఏమిటంటే ఈ స్థానమైన పాపములు, వ్యభిచారములు ఆమె శరీరం నమ్ముకొని బ్రతుకుతున్న స్త్రీ. ఆమెను ఎవరు ఇష్టపడరు, ఆమెను ఎవరు దగ్గరికి రానివ్వరు, ఆమెను ఎవరు కూడా కోరుకోరు. కానీ ఆమెను యేసు క్రీస్తు ప్రభువు పాదాలు కడిగిందట, కురులతో పాదాలు తుడిచిందట. అతను ఆమె పాదముల మీద వస్తా ఉంటే శిష్యులు అనుకుంటున్నారట, ఏమిటి యేసు క్రీస్తు ప్రభువు ఈ పాపాత్ములని కాలు పెట్టుకుంటుంది, కాలు కడుగుతుంది, ఆయన ఏమి మాట్లాడట్లేదు, మాట్లాడకపోగా ఇంకో మాట అంటారు, విలువైన అత్తరు కూడా తీసుకెళ్తాను అమ్మి ఎవరికి వేదం ఇయ్యొచ్చుగా, దాన్ని మొదలుపెట్టి ఆయన పాదాల మీద అత్తరుతో ఇచ్చేమిటి అంటే విచిత్రం ఏంటంటే ఈ లోక సంబంధమైన సుగద్రవ్యములు వాసన ఈ పోటీచ్చి రేపు ఇవ్వకపోవచ్చు. క్రైస్తవుడు ప్రతి క్షణము సువాసనగా మారవలసిందే. నీ అన్న చదువును బట్టో, నీ డబ్బును బట్టో, నీ వ్యాపారమును బట్టో, నీకున్న పలుకులను బట్టో, లేకపోతే నీ లోకములు కలుగో, లేకపోతే ఈ లోకములు నీవు నీ ప్రేమించిన బట్టో, నీ విధానాన్ని బట్టో నీ గురించి మాట్లాడటం కాదు. కానీ నీ లోపల అంతరంగ పురుషుడు యేసుకు సంపూర్ణంగా లోపడితే, అంతరంగ పురుషుడు దేవుని బలము పొందుకోగలిగితే, అంతరంగ పురుషుడు దేవుని చిత్తమును చేస్తూ ఉన్నట్లయితే, అంతరంగ పురుషుడు దేవుని వాక్యానుసారంగా పొందుతూ ఉన్నట్లయితే, నీ గురించి ఎవరైతే మాట్లాడతారో, నీ గురించి ఎవరైతే ఇతరులకి బోధిస్తారో, నీ గురించి ఎవరైతే ఇతరులకి ప్రకటిస్తారో నీవు సువాసన వెదజల్లిందే. అక్కడ పాపాత్ములైన స్త్రీ గురించి ఈమె పనికి మారింది అంటున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు అంటారు, నీ ఇంటికి వస్తే గిన్నెడు కాళ్ళు ఉన్న నీళ్ళు ఇచ్చినవా? ఇవ్వలేదే. ఇచ్చావా? ఇవ్వరా? కానీ ఆమె కన్నీటితో నా పాదాలు కడిగింది. ఆ విలువైన అత్తరును అంటే ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే
విలువైన అత్తరు అప్పటి వరకు సువాసన కలిగే, కానీ అది యేసు దేహం మీదకి వచ్చాక దాని విలువ పెరిగిపోయింది. హల్లెలూయా. విచిత్రం చెప్పనా, మనము పరిమళ వాసనగా మారిపోతున్నప్పుడు మన విలువ కూడా పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? మన విలువ పెరిగి, నిన్ను గౌరవించాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను ఆధిక్యపరచాలి, నీ జీవితంలో గొప్ప మేలు చేయాలి, లేకపోతే నిన్ను ఎవరైనా గొప్పవారిగా చూడాలి అంటే నీ అంతటా నీవు రాలేవు. కానీ నీవు ప్రభువు శ్రమలో భాగస్తులై నలిగిపోయి విరిగిపోయి పడిపోయి దిగజారడం అంటే లోకానుసారంగా కాదు. ఒకవేళ నీవు దైవికంగా నడుస్తున్నప్పుడు, నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నదానివైనా నిన్ను దిగజారిన స్థితిలో చూస్తున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా భయపడమాక. నీవు ఆయనకు సువాసనగా ఆయన చేతులు ఉండిపో. ఆయన నిన్ను గొప్పవారిగా అనేకులకు మాదిరిగా లేపేస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం, మన బ్రతుకు ఎలా ఉండాలి? ఒకసారి బైబిల్ గ్రంథం తెలిసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, బైబిల్ అందరూ కూడా బైబిల్ తెలిసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. 2 కొరింథీయులు 2వ అధ్యాయం 14 వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాయబడిన మాట ఏమిటట? 14 మొదటి మాట ఏమిటది? క్రీస్తుని గురించిన జ్ఞానము పరిమళ వాసనగా ఏమిటట? సువాసన. నీ ఇంటికి ఎవరు వస్తే, నీకెవరు నీ ఇంటికి వెళితే, నీవు ఒకవేళ ఆ వీధిలో ఉంటే, ఆ నగరంలో ఉంటే, ఆ వాడలో ఉంటే, ఆ ప్రాంతంలో ఉంటే, నీ గురించి సువాసన అనేకులకి వెళ్ళాలి. అక్కడ ఆమె మనమున్న స్థలమును దేవుడు పరిమళ వాసనగా మార్చేస్తాడు. మనమున్న స్థలమును అనేకులకి మన దగ్గరకు నడిపించువాడిగా చేస్తాడు. ఇంకో మాట చెప్పనా, మనము విమోచించబడి, మనము అభిషేకించబడింది ఎందుకంటే ఇతరులను విమోచించడానికి, ఇతరులను రక్షించడానికి, ఇతరులను దేవుని కొరకు పట్టుకోవడానికి మనమున్నాం. అంతేగాని మనం వెళ్ళి మరోసారి చెప్పాను, మరలా చెప్పాను, 100 సార్లు చెప్పాను, నీ వెళ్ళి అన్యుల సహాయం కోరి నీ గుట్టంతా, నీ బాధంతా అన్యులకు చెబుతున్నామంటే అసలు మనము క్రీస్తు సంబంధము కాదు. క్రైస్తవుడు కొనవలసిన ఆలోచన ఏమిటది? నీ వెళ్ళి హిందువులు చెప్పుకోవటం కాదు. హిందువులు ఎంతకు వచ్చి నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ సమస్యలు, ఈ ఇబ్బంది ఉంది, నాకు దేవుడు మేలు చేస్తాడా అంటే నీ సువాసన వారి దగ్గరికి వెళ్ళండి. చిన్న పిల్లలను ఎత్తుకుంటావా? మాట్లాడే చంటి బిడ్డలు ఎత్తుకుంటాం. వాళ్ళకి ఎక్కడ ముద్దు పెడతాం? అదే బాధ్యత అలా అడుగుతున్నారు. బొగ్గల మీదను మూతి మీదను ముద్దు పెడతారు. ఎక్కడ పెట్టం? ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమగా, అంత చక్కగా. నాకు తెలిసినంత వరకు నేను ఎంతోమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గర భలే మంచి సువాసన వస్తాయి. ఎందుకు? మళ్ళా వాడికి కల్మషం తెలుసా? మళ్ళా వాడికి గొడవలు తెలుసా? మళ్ళా వాడికి కక్షలు తెలుసా? వాడు మళ్ళా తెలుసా? ఏం తెలియదు. చాలా చక్కగా నవ్వుతూ ఉంటాడు. మనం ఎలాంటి వారమైన వాడు మనం చూస్తే నవ్వుతాడు. కాళ్ళు ఆడిస్తారు, చేతులు ఆడిస్తారు, కేకలేస్తూ ఉంటాడు.
వారట పిల్లలు ఇటు అటు దేవునికి ఇటు మనుషులకి ఎలా ఉంటారు? మాదిరికరంగా ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు నవ్వుతా ఉంటే ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని నవ్విస్తున్నాడు. సడన్గా ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తూ ఉంటారు? దేవుడు వారిని ఏడిపిస్తున్నారు. అంటే పిల్లలు ఉయ్యాల్లో ఉంటే వాడికి నవ్వటం తెలుసు, ఏడవటం తెలుసు, అది దేవుడితో సహవాసం. కానీ ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? సహవాసం అవుతుంది. అంటే ప్రతి క్రైస్తవుని జీవితము చంటి బిడ్డలాగా మారినప్పుడే నువ్వు సువాసనగా తయారవుతావు. చంటి బిడ్డలాగా మారాలి. మారుతావా? నీవున్న స్థలంలో ఒక మాట అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. కానాను దేశము దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేయాలో అని చెప్పి చూసినమని యెహోషువ వేరుల వారిని పంపించినప్పుడు ఆ వేరుల వారిని చేర్చుకున్న స్త్రీ ఎలాగ వీరు దేవుని ప్రజలను గుర్తుపట్టగలిగింది? ఎవరామె? యెహోషువ పంపించిన వేరుల వారిని చేర్చుకున్నాము. ఎవరామె? వేష ఎవరామె? రాహాబు. ఎవరమ్మా? రాహాబు. గోడ మీద ఇల్లు కట్టుకున్నామే, వేరుగా వారు ఇంటికి చేర్చుకుంది. నేను అంటాను, ఆమె శరీరం అనుకొని బ్రతుకుతున్న ఆమె వేగుల వారిని చేర్చుకొని అయ్యలాగా ఎవరైనా మిమ్మల్ని వెతకడానికి వస్తే వాళ్ళ ఇంటి పైన జమ్మిలో దాచిపెట్టి ఎవరు రాలేదు, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, గవిని దాటి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు పిలిపించి మళ్ళా గోడ మీద నుంచి ఆమె గవిని ముయ్యి వేళకే వీరిద్దరిని బయటికి పంపించేసిందట. అంటే ఏమిటి కారణం ఏంటి? ఎందుకు యెహోషువ పంపించిన వేగుల వారిని ఈమె ఇంటికి చేర్చుకుందంటే ఆమెకు యేసు యొక్క సువాసన ఆమెకు తెలిసిపోయింది. హల్లెలూయా. యేసు యొక్క సువాసన ఆమెకు యేసయ్య ఆ శిష్యుని ఇంటికి వచ్చాడు అని తెలుసుకున్నాకే ఆమె వచ్చి ఆ పాపాత్ముల స్త్రీ ఆయన పాదముల మీద పడి ఆయన పాదములు కడిగింది. చూడండి, బాగా వడ్డీ వ్యాపారం చేసి రూపాయికి రూపాయి చక్కెర వడ్డీల మీద వసూలు చేసినటువంటి పొట్టివాడిన చక్కయ్య యేసు ఎలా ఉంటాడో, యేసు ఎవరో అని చూడటానికి ఏం చేశాడు? చెట్టెక్కి చూశాడు. లోకసువార్త 12 వచ్చాయి. చెట్టుకి అని చూడగానే ఇప్పుడు ఏమన్నాడు? యేసయ్య నేను ఇంటికి రావాలంటే రావాలి. ఇప్పుడు యేసయ్య ఇంట్లో అడుగు పెట్టాడంతే ఆయన వాసన ఆ ఇల్లంతటినీ వ్యాపించగానే ఈ జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను దానికి తిరిగి 4 వంతులు. ఎందుకు 4 వంతులు అన్నాడంటే ఈయన 4 వంతులు నాకు తెలిసినంత 2 వంతులు తీసుకుని ఉండొచ్చు, 2కు 2 కలిపి 4 వంతులు ఇస్తున్నాడు. పరిమళ వాసన అంటే బ్రతుకు మారిపోయిన ఈ బ్రతుకుని చూస్తున్న వారు బ్రతుకు మార్చుకోవడం సువాసన. అవునా కదా? పరిమళ వాసన అంటే, సువాసన అంటే ఇక్కడ నుంచి ఈ వీధంతా సువాసనగా మారాలి అంటే నీవు సువాసనిచ్చే వాడిగా తయారవ్వాలి. గులాబీ చెట్టు చూడండి, అది బాగా ఎదిగి పెరిగి దానికి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ చెట్టు ఏం చేస్తాట? అందరినీ ఇష్టపడి చక్కగా అందరికీ కావలసినట్లుగా తను మలుచుకోవడం. కానీ దానికి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. కానీ గులాబీ చెట్టుకి ప్రతి ఒక్కళ్ళు పోతారా? పోరా. ఎందుకు? గులాబీ పువ్వు. మన జీవితంలో తుమ్మ చెట్టు లాంటిది. మన తుమ్మ చెట్టు కింద ఎవరు నీడడానికి వీళ్ళు, ఎందుకంటే ఆ తుమ్మ చెట్టు అన్ని ముళ్ళే ఉంటాయి. కానీ యేసు క్రీస్తు ప్రభువు వాటన్నిటిని తీసివేసి చెక్కివేసి మరి పరిమళ వాసనగా తయారు చేశాడట. ఎందుకంటే మనం శ్రమ పడుతున్న కొలది మనం ఆయనకు వాసనగా మారిపోయి ఆయన రాజ్యమును కట్టుటలో మన పాత్ర ఎక్కువ అవుతుంది. సువాసన ఎక్కడికైతే బయటికి వెళుతుందో
ఆ వాసన వెళ్ళేవాడు ఇతరులకు రక్షణలోకి నడిపించేవాడు. అందుకే చూడండి, ఒక్కసారి ఆలోచన చేస్తాను. 2021 వచ్చేసింది, ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం, ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం. జనవరి 1 డిసెంబర్ 31 అందరూ సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ఏమిటి అంటే ఈ సంవత్సరం దేవుడు ఎలా చేశారంటే అలా చేశారు, అలా ఉంచారు, ఇలా దీవించారు చెప్తారు. కానీ ఈ సంవత్సరం నేను నా ద్వారా మందిరానికి నా సువాసన ద్వారా ఓ ఆత్మలో పట్టక రాగలిగాను గారు చెప్పగలవా? జనవరి 1 గారు, డిసెంబర్ 31 గారు. సువాసన అంటే అది కదా, పరిమళ వాసన అంటే అది కదా. శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు భక్తులు మనుషుల గ్రంథంలో ఉన్నవారు, అగ్ని గుండంలో వెళ్ళినవారు దేవుని వదిలిపెట్ట. అది శ్రమ. ఆ శ్రమ వల్ల సువాసన ఏమిటి అంటే అనేకుల కళ్ళు తెరవబడ్డాయి. రాజు యొక్క కళ్ళు తెరవబడ్డాయి. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుగా ఒక జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఒక్కసారి మన్ని మనం పరీక్షించుకుందాం, మన్ని మనం దేవుని పాదాల దగ్గర పెట్టుకున్నప్పుడు నీ వలన పరిమళ వాసన బయలుదేరుతుందా? ఇంకో మాట చెప్పరా, దాదాపుగా ఎన్ని తులములైతే వర్షం కురిచి నేల మీద నీరు ఆరేదాకా నోవాహు తన కుటుంబాన్ని పరిమళ వాసనగా తయారు చేశాడా? వారు భూమి మీద అడుగు పెట్టి బలిపీఠం కట్టి అర్పించగల దేవుడు ఆ నైవేద్యం, ఆ బలి కట్ట వారు దేవుడు చాలా సంతోషించగలిగాడట. హల్లెలూయా. గల కారణం ఏంటంటే ఆయన భార్య, ఆయన కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఆయన పరిమళ వాసనగా తయారైపోయారు. మన దగ్గర ఏముంది? మన దగ్గర పరిమళ వాసన ఉందా? సువాసన ఏంటంటే నిన్ను చూసిన వాడు అనేకులు కూడా, నిన్ను చూసిన వారు అందరూ కూడా అబ్బా వాళ్ళ దగ్గర భలే ఉందండి, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో 5 రకాలు ఉన్నాయి. సువాసన మీద 5 రకాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుని జీవితం ఇతరుల కొరకు విరవబడిన రొట్టెగా మారాలి. నీవు దేవుని అడగటమే కాదు, దేవుని చూసుకోవడమే కాదగా మన దగ్గర మనం సెంటు కొడితే వెళుతూ ఉంటే మాత్రం అందరికీ ఎలా పరిమళ వాసన వస్తుందో క్రైస్తవులమైన మన దగ్గరికి అనేకులు బాధల్లో, కష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాల్లో అవసరమైతే వారికి నెమ్మది లేని వారికి కూడా నీ పరిమళ వాసన దగ్గరికి వెళ్ళిపోవాలా? హల్లెలూయా. నీ ఇంటికి వస్తే, నీ దగ్గరికి వస్తే, నీతో మాట్లాడితే నెమ్మది, ఆనందం, సంతోషం, దేవుడు ఏదో ఒక రకంగా మా కష్టాలను చెల్లిస్తాడు అని నీవు నీ జీవితాన్ని నిలబెట్టుకోగలగాలి. అందుకే చెప్పాను, పౌలు సేవకులు చెరసాలలో వెళ్ళారు, చెరసాలలో ఉన్నారు, శ్రమ పడుతున్నారు. ఆ చెరసాల పక్కనైపోయింది, వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ వారు మాత్రం వెళ్ళలేదు, అలానే నిలబడి ఉన్నారు. ఇప్పుడు చెరసాల నాయకుడు వచ్చారు, అయ్యో దొంగలు వెళ్ళిపోయారు, చెరసాల బద్దలైపోయి దొంగలు వెళ్ళిపోయవచ్చు, ఇక నా యజమానులను చంపేస్తాడు అని కత్తి దూసుకోబోతుండగా కత్తి దూసుకోలేకుండా చెరసాల నాయకుడు ఎవరు వెళ్ళదు, అందరూ ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నామంటే ఆయన వెంటనే ఆ సువాసన ఆయన తలకెక్కింది కనుక వెంటనే తన ఇంటి వాడు ఆ రాత్రికి బాప్తిసమవుతుందట. హల్లెలూయా. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు, సువాసన అంటే నీలో ఉన్న క్రీస్తుని ఇతరులకు అందించడమే సువాసన. ఎందుకంటే నీవు మారి, నీవు దైవికముగా, నీవు దేవుని చిత్తము చేస్తున్న నీవు ఇతరులు దేవుని చిత్తము చేయటంలో నీ పాత్రగా ఉన్నప్పుడే నీవు పరిమళ వాసనగా ఉన్నా, లేకపోతే నువ్వు వేస్ట్గా
రేపు యేసుక్రీస్తు ప్రభువారి రాకడ వచ్చేసింది, ఆయన మధ్యాకాశంలోకి వెళ్ళి ఆయన జీవించే సమయంలో వచ్చినప్పుడు నీకు ఒక నాణ్యం ఇచ్చా, ఏం చేసావు, కోతులు పెట్టానయ్యా, నువ్వు ఎంత ఇచ్చేదని కొయ్యలు కోసేదని లేకపోతే చిమ్మని ఒక్క నాణ్యం ఇచ్చినవాడు సాగు జరపకుండా 2 ఇచ్చిన వాడు 4 చేశాడట, 5 ఇచ్చిన వాడు 10 చేశాడట. అంటే మనము దేవుని చిత్తమును చేయడానికి నిత్యము కోరుకోవలసింది ఏమిటి అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రమలు. ఏమిటవి? శ్రమల వలనే క్రైస్తవుడి పరిమళ వాసన బయటకు వస్తుంది. నీకెంత శ్రమ పడతావు, నీకెంత బాధపడతావు, నీకెంత ఇబ్బంది పడతావు, నీకెంత కష్టం అనుభవిస్తావు, నీకెంత రోగం అనుభవిస్తావు, వాటిన్నిటిని బట్టి నీ సువాసన బయటికి వెళ్ళిపోయి వారు క్రీస్తుని ఎరుగుతారా, వారు తెలుసుకుంటారు. యోసేపు జీవితం అదే జరిగిందిగా, జరిగిందా జరగలేదా? జరిగింది. అందరూ దూషించే, తండ్రి అని గర్తించే, గొంతులో బారేసే, నాణ్యాలు కమ్మేసి ఇంట్లో నమ్మకస్తులుగా ఉంటే ఇంట్లో కూడా ఆయన మీద పాపం చేయని కమ్ముమనే అయినా చెరసాల్లో వేసే ఒక మాట చెప్పిన శ్రమ పడి 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 ఒక్క రోజున ఏమంటారంటే క్రైస్తవునికి శ్రమలు శాశ్వతం కాదు, క్రైస్తవునికి శ్రమలు దాటింపు చేసి ఒక రోజున తగిన ఘనత దేవుడు నిర్వహిస్తాడా. అదే సువాసన. ఇంకో విచిత్రం చెప్పిన సాంప్రదాయం అంటే 2 రకాలు, ఒకటి చేదు, ఒకటి సువాసన చెప్పాం కదా. శ్రమలో మనం విధేయత నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు? విధేయత. శ్రమలో మనం తగ్గింపు నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెనక నుంచి ఒకడు తల్లితే ముందుకొచ్చి నేను ఎవరిదన్నాడు ప్రవచించమంటే ఏమన్నాడు? ప్రవచనం చెప్పాడా? ఈ రోజుల్లో భూమి మీద ఇదిగో నీ కడుపులో పెద్ద ఉంది, నీ ఎత్తి మీద ఏదో ఉంది, నీ ఇంట్లో ఏదో ఉంది, ఈ ప్రవచనం దీనికి ఉపయోగిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎట్లాంటి ప్రవచనం చెప్పాడా? నేను ఎవరిదన్నాడు? ఆయన తెలియదు, ఎవరు మాట్లాడరేమ్మా, ఆయన తెలుసా తెలియదా? వెనక నుంచి ఆయన హృదయాంతరంగంలో వాళ్ళు బైబిల్ చెప్తా ఉంటే ఆయన తెలియదో ఆయనకు తెలుసు, అయినా ఆయన ఏం మాట్లాడదా? మౌనంగా పిడిగుద్దులు గుద్దారు, ఒక మీద ఉమ్మేశారు, ఒకటి తప్ప 40 కొరడలు కొట్టారు. యెరూషలేము వీధుల గుండా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. రక్తం గారిపోతుంది. చివరికి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడో లేదో అని చెప్పి ఈటతో పొడిస్తే ఆ రక్తము ఆయన కంటి మీద పడగా స్వస్థత వచ్చిందట. ఆయన జీవితమే పరిమళ వాసన, ఆయన క్రియలే పరిమళ వాసన, ఆయన మాటే పరిమళ వాసన, ఆయన నడకే పరిమళ వాసన. అని నీవు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇంకెంతకాలం ఈ శ్రమలు అంటే దేవుడు తన చిత్తమును చేయడానికి అనుభవించి తన చిత్తము నీ పట్ల ఉంచినంత కాలం శ్రమ పడుతూనే ఉండాలి. శ్రమలు శాశ్వతం కాదు. వాటి వలన మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకో విషయం చెప్పాలి అంటే పరిమళ వాసన అంటే ఆయన ఒక మాట చెప్పాలి అంటే తను తాను అప్పగించుకొని అర్పణగా మారాడు కనుకనే ఈ ప్రపంచం అంతటా ఆయన వాసన వెనకలతో జరిగిపోయింది. మరి మనం ఇంట్లోనే ఉండాలి, మనం గుడిలోనే ఉండాలి, మనం ఏం చేయొద్దు, మనం ఏం చేయకూడదు, మనం ఎలా ఉండకూడదు, మనం దీవించబడాలి, ఆశించబడాలి, మనం బాగా బ్రతకాలి అంతే. చాలా అంతేనా పరిమళ వాసన అంటే? దేవుడి వాక్యం ఇచ్చినటువంటి మనము దేవుడి వాక్యం నేర్చుకుంటున్నటువంటి మన జీవితాలు పరిమళ వాసనగా మారాలి అంటే దాంట్లో 5 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు. ఒకటి పూట చెప్పుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ కూడా బైబిల్ చదవండి ఒకసారి. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి
పెట్టుకొనెను. అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇంట్లో అనెను. అంటే వస్త్రములు సువాసనగా ఉండాలి. ఏమిటది? వస్త్రములు. ఏమిటా వస్త్రములు? రక్షణ వస్త్రం. ఏ వస్త్రము? ఇప్పుడు మనందరికీ వస్త్రాలు ఉన్నాయా లేవా? అంటే మనకు కనిపించే బట్టలు కావు నానా. ఏంటవి? మనకు అంటే మనకు ఈ వస్త్రములు ఉన్నా లేకపోయినా ఆ మన శరీరం పైన ఒక వస్త్రం ఏంటది? రక్షణ వస్త్రం. అది సువాసనగా ఉండాలి. అది పరిమళ వాసనగా మారాలి. ఎందుకంటే యాకోబు తన కొడుకులు మోసం చేస్తారేమని, ఎందుకంటే తన ఇంట్లో మోసగాడని యాకోబు ఉన్నాడు కనుక. యాకోబేనా? మరి యాకోబు అంటే యాకోబు అన్నాక ఇస్సాకు కొడుకులైన ఏశావు యాకోబు ఇద్దరు కూడా ఆయన మోసం చేస్తారని చెప్పేసి ఆ మోసగాడు తన ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆయన అబ్బాయి నువ్వు దగ్గర రా, నీ మాట చూస్తే ఒకలాగా తేడా ఉంది, నువ్వు దగ్గర అని చెప్పి మీద వాటేసుకొని ఆ వస్త్రముల వాసన చూస్తేనట ఆ వస్త్రముల వాసన ఎవరిలాగా ఉందట? ఏశావులా ఉందట. నీ వస్త్రములు సువాసనగా మారాలి. కీర్తన గ్రంథం 45:8. కీర్తన గ్రంథం 45:8. నిన్ను ఆనంద తైలం 45:8. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే హగరు వాసనే లవంగి పిట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వైద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. హల్లెలూయా. ఈ వస్త్రములలో గోపరసముతో మన వస్త్రముల గోపరస వాసన వస్తున్నాయా? ఎందుకు రావు? నేను ఫాగ్ కొడితే నువ్వు ఇంకేదో కొట్టే, నువ్వు ఇంకేదో కొట్టి, నువ్వు ఇంకేదో కొట్టి, నువ్వు ఇంకేదో కొట్టి. ఈ వాసన కాదు నాన్న, మన వస్త్రములగా పరిమళ వాసనగా తయారైపోవాలట. ఎలా పరిమళ వాసన వస్తాయి? ఎలా పరిమళ వాసన వస్తాయి? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంతసేపా? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల మనము ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందామట. హల్లెలూయా. నీవు ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాస్త్రములు, నియమములు, నిబంధనలు అన్నిటిని నువ్వు పాటిస్తూ జీవిస్తూ ఉంటే నువ్వు ఆయన ఎరిగి ఉంటావు. ఆయన ఎరిగి ఉన్న నీ వస్త్రము పరిమళ వాసనగా మారిపోతుంది. ఉన్నాడా? మనం ఆయన ఎరిగి ఉన్నామా? తెలుసా? మనకు ఆయన తెలుసా తెలీదా? ఒక మాట ఎన్నొద్దు, బైబుల్ తెలుసా కదా? మీకు ఒక మంచి ప్రశ్న. చెట్టు ముందా విత్తనం ఉందా? చెప్పాలి. చెట్టు ముందా విత్తనం ఉందా? ఎవరు చెప్పారు చెట్టు ముందని? చెట్టు ముందా విత్తనం ఉందా? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరు చెప్పారు చెట్టు ముందని? చెట్టే ముందు అని ఎవరు చెప్పారు? చెట్టు ముందన్నారు, బాగానే ఉంది. ఎవరు చెప్పారు చెట్టే ముందని? మాట్లాడరాసు. ఎవరు చెప్పారు? బైబిల్లో రాసింది. విత్తనములిచ్చు చెట్లు ఆయన. ఇప్పుడు ఈ ప్రశ్న, చెట్టు ముందా, ఇత్తు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా? ఇప్పుడు చెప్పండి, కోడి ముందా, గుడ్డు ముందా? ఎందుకు? ఎవరు చెప్పారు? అయినా మనం తెలివితో కొడలాగా చెట్టు ముందా, ఇత్తు ముందా ఏమనుకుంటా? చెట్టు లేకపోతే విత్తనం అంటే విత్తనం లేకపోతే అవునా కదా? మాట్లాడాలి. క్రీస్తుని ఎరిగి ఉండాలి. క్రీస్తు గురించి పరిపూర్ణంగా తెలిసి ఉంటేనే
మన రక్షణ వస్త్రానికి సువాసన. ఇప్పుడు సియోన్ అపొస్తలుల మందిరానికి డైరెక్ట్ ఏంటంటే మరండి వాళ్ళండి ఇండస్ట్రియల్ ఏరియా ఖానాపురం అన్నారండి. ఎవరండి నాకు తెలియదండి. ఎప్పుడైనా నువ్వు మందిరానికి వచ్చి ఆ దారి చూసి మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటే ఇంకెవరికైనా దారి చెప్తావు. ఆ పాస్టర్ గారు ఎట్టుంటాడంటే ఏమోనండి పాస్టర్ గారు తెల్లబడుతూ ఉంటాడు కానీ ఏమంటాడు మనకు తెలియదండి అంటే ఎందుకు? ఆయన గురించి మనకేమి మరి క్రీస్తు గురించి కూడా నీకు తెలియకపోతే నీ లోపల నుంచి పరిమళ వాసన ఎలా వస్తుంది? క్రీస్తు గురించి నీవు ఎరిగి ఉండాలి. అందుకే అంటున్నాడు 2:3 ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలను కైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసు. పేతురు గారితో దేవుడు అది చెప్పాడుగా, పేతురు నీవు నన్ను మొదటిసారి ఏమన్నాడు? ప్రేమిస్తున్నాడు అయ్యా అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? ప్రేమిస్తున్నాడు అన్నాడా? రెండోసారికి నీకే తెలుసు అన్నాడా? రెండోసారి కూడా నీకు బాగా జ్ఞానం భోక్తమే ఎక్కువైపోయింది నాన్న. రెండోసారి కూడా ఏమన్నాడు? మూడోసారి అడిగేసరికల్లా వెంటనే ఆగిపోయి అది నీకే. హల్లెలూయా హల్లెలూయా. నటించే భక్తి, పైకి చూపించే భక్తి, ఈ భక్తులన్నీ ఈ భక్తులందరూ కూడా ఒక రోజున ఆగిపోతారు. కానీ పరిమళ వాసనగా ఆయన ఏరి ఆయన కొరకు ఫలిస్తూ పరిమళ వాసనగా మారుతున్న వారు తరతరం ఆయనతో ఉండబోతారు. పనికి వాళ్ళ వాసన అన్ని వేసుకొని వచ్చి నేను కూడా నీతో ఉండేదని యేసయ్యా అంటే ఉంటావా? ఆజ్ఞలు అంటే ఏమిటి? ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అనుకున్నాను. ఇదే చెప్తాను ఫస్ట్ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి. కానీ అసలు ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. రెండాజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నీ దేవుని యెహోవాను ఆరాధించాలి. ఇవి పాటించగలిగితే, అందుకే మనం ధ్యానం చేస్తున్న ఈ పనుల్లో నేను పరిశుద్ధుడై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధపరుచుకోవాలి. ఆ పరిశుద్ధపరుచుకోవాలంటే నైవేద్య బలిగా మనం మారాలి. నైవేద్య బలిగా మనం మారి ఆయన్ని ఎరిగి ఆయన్ని కలిగి ఆయన ఆజ్ఞను పాటించి ఆయన చిత్తము చేస్తే అప్పుడే ఆయన కొరకు మనము వాసనగా మారగలుగుతాం. ఏమో ఎప్పుడు చెప్పారండి వాక్యం? ఎందుకు చెప్పారంటే ఆయన వాక్యము ఆయన నుండి మాట్లాడితే అద్భుతమే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సువాసన ఇష్టం ఉంటుంది తెలుసా? అన్ని వాసనలు మనం పెంచగలుగుతామా? అట్లానే. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తా. అందరూ ఒకే రకమైన సెంట్ ఎందుకు కొట్టరంటే అందరికి అది ఇష్టము. ఎవరికి ఏదో ఒక రకమైన ఇష్టాలు ఉంటాయి. కానీ క్రీస్తు ఎరిగిన వాడికి అందరికీ ఒకే సువాసన ఉన్నది. ఎందుకు? ఆయన యొద్ద నుంచి వచ్చిన సువాసన ఆయన వలె ఉంటది, ఆయన లా ఉంటది, ఆయన రాజ్యంలో ఉంటది కనుక ఇంకేం మార్పు లేదు. ఉందా? అంటే ఇప్పుడు ఆయన్ను ఎరిగి ఉన్న మనము పరిమళ వాసనగా మారాలి అంటే రెండవది ఆయన కొరకు మనం ఏం చేస్తున్నది? శ్రమపడి బ్రతుకుతున్నాం, కష్టపడి బ్రతుకుతున్నాం, ఖర్చు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండాలి, ఆయన కోసం పరిగెత్తుతూ ఉండాలి, ఆయన కోసం పోరాడుతూ ఉండాలి, ఆయన కోసం మన సమయాన్ని హెచ్చిస్తూ ఉండాలి, ఆయన కోసం మనం కలిగినంత భయమైపోతూ ఉండాలి. అప్పుడే మనలో సువాసన పెరిగిపోతుండదు. ఎఫెసీ రాసిన పత్రిక 5:1 అదే అన్నాడుగా. ఏమన్నాడు? 5:1 మళ్ళా తీయాలి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని
ప్రేమించి పరిమళ వాసనగా నుండుటకు పరిమళ వాసనగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రియులైన పిల్లలారా. ఇప్పుడు ప్రియులైన వాడు ఎవరు? దేవునికి ఇష్టమైన వాడు ఎవరు? దేవునికి ఇష్టలైన వాళ్ళు ఎవరు? ఒక్క మాట మీకు సింపుల్ గా బైబిల్లో ఉంది, చెప్తా. యేసుక్రీస్తు ప్రభువు ప్రతిరోజు ఏదెను తోటలోకి వస్తున్నాడా రావట్లేదా? వస్తున్నాడు. రోజు వచ్చినట్లే ఆయన ఆ రోజు కూడా తోటకు వచ్చాడు. కానీ తోటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? వీరు ఆయన ఎదుటికి రాకపోయేసరికల్లా ఆయన కచడములు తీసేసి చర్మపు వస్త్రములు వేసి వారిని అక్కడి నుంచి ఏదేను వనములో నుంచి బయటికి పంపించారు. మరి పంపించడం ద్వారా ఏం జరిగింది? ఆయన్ని ఎదిగి ఆయన అంటే ఎందుకు మనము ప్రియులైన పిల్లలు అంటే ఆ తోటలో ప్రతిరోజు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ ఒక రోజున ఆయన చెప్పిన మాట వినకుండా చేశారు కనుక ఇప్పుడు వీళ్ళు ప్రియులు కాలేకపోయారు. ఆయన ఎదుర్కోలేకపోయారు. ఆయన చూడలేకపోయారు. ఆయనతో మాట్లాడలేకపోయారు. మాట్లాడినా అంత సంపూర్ణంగా మాట్లాడలేదు. వీరు చెట్ల చాట్ల దూరంగా కూర్చొని మాట్లాడారు. కానీ ఆయన తండ్రితో ముఖాముఖిగా ఎప్పుడు మాట్లాడినంత స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారు. దాని కారణం ఏంటంటే వీళ్ళ దేవునికి ప్రియులైన వారిగా లేకుండా పోయారు. అంటే దేవుని మాట ఏమీ లేదు. దేవుని మాట వింటున్న వాడి వస్త్రములట పరిమళ వాసన. హల్లెలూయా. నీ వస్త్రమే కాదు, నీ దేహం కూడా పరిమళ వాసనగా మారిపోతుంది. చూడండి, దైవికంగా పవిత్రంగా నమ్మకంగా జీవిస్తున్న సేవకుల వస్త్రాలు వేసుకోవాలని చాలా ఆశపడతారు. మన ఖమ్మం పట్టణంలో ఓ పాస్టర్ గారు చనిపోతే ఆయన పెట్టె ఒక్కసారి మోస్తారండి. ఆయన కాలుని ఒక్కసారి పట్టుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళు నమ్మకంగా దేవుని కొరకు ప్రియులైన వాళ్ళు బ్రతికారు కనుక. విచిత్రం చెప్పనా? ప్రియులైన వారి వస్త్రాలు యేసుక్రీస్తు ప్రభువు ఆయన వీధి కూడా నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఆయన వస్త్రము చేయితో ముడితే ప్రభావం వెళ్ళి బాగుపడింది. ప్రియులైన వారి వస్త్రములు ఇతరులు పట్టుకోవడానికి వేగిరి పడతారు గల కారణం ఏమిటంటే మనము పరిమళ వాసనగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళకి ఆ వస్త్రం ఉందా? పోయింది. వారి దేహము కనబడని వస్త్రము కోల్పోయారు. సువాసన వస్త్రము కోల్పోయారు. ఆ ప్రభుకి వారి దేహానికి వస్త్రాలు అవసరమా? అవసరమైందా? మాట్లాడే అవసరమైందా? ఇప్పుడేమో భూమి మీద రకరకాలుగా తయారైపోయారు. వస్త్రాలు లేకుండా తిరుగుతున్న వీళ్ళని పట్టుకొని వీడే భక్తులు, దేవుళ్ళు, బాబాలు అని కొలుస్తూ ఉన్నారు. కానీ వారు కోల్పోయిన తర్వాత దేవుడు వారు చర్మపు వస్త్రాలు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చారు. వారు ధరించాలా వద్దా? బొర్ర లేకుండా, బుద్ధి లేకుండా బట్టలు వెళ్తే బాబా దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నారు. వెళ్ళి బుద్ధి లేకుండా వెళ్ళిపోయి వారికి మొక్కి వారికి దండాలు పెట్టి ఎంతవరకు సమంజసమైంది? దేవుని వాక్యానికి విరుద్ధంగా వ్యతిరేకంగా చేస్తుంటే దేవుని శ్వాసనగా మారాలి. నీ వస్త్రములు పరిమళ వాసనగా మారాలి. అసలు నీకు వస్త్రం ఉందా? ఫస్ట్ వస్త్రములు సువాసన తర్వాత సంగతి. అసలు నీకు వస్త్రం ఉందా? వస్త్రం నన్ను చేతులు ఎత్తండి. వస్త్రం ఉందా లేదా? నీకేంటి వస్త్రం లేదు? అదే మీరు తెలుసుకోవాలా. వస్త్రం ఏంటి? అడే చెప్తుంది ఆయన మాట వింటాం. అంటే నీవు క్రీస్తుని ఎరిగావా అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఆయన మరణ పునరుద్ధానములు పాలిభాగస్తులు అవుతావా? ఎప్పుడు? హల్లెలూయా. మరి వస్త్రాలు లేకుండా దిగంబరికి ఎంతకాలం ఉంటారు బయట? దిగంబరిగా ఉన్నంతకాలం సువాసన వస్తుందా? వస్త్రం లేని సంగతి బయట అది
గొడవ వదిలేసి మన వస్త్రం కలిగి లోపల ఉన్న సంగతి ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిచిన వారి వస్త్రములు పాతగిలలేదా? వారి చెప్పులు అరిగిపోలేదా? మరి మన వస్త్రం ఏమైపోయింది? అరిగిపోయి చాలా కాలం అయిపోయింది, పిగిలిపోయి చాలా కాలం అయిపోయింది, వాసన లేకుండా చాలా కాలం అయిపోయింది. అవునా? ఇస్సాలే దగ్గర దగ్గర అంటేసుకున్నాడు. చూస్తే ఎవరి వాసన వచ్చింది? నా కొడుకు ఏశావే అనుకున్నాడు. అది మాట వాసన అంటే ఏశావు వస్త్రాలు యాకోబు వేసుకున్నాడు కనుక యాకోబు ఏశావయ్యాడు. కానీ విచిత్రం చెప్పనా? ఇక్కడ విచిత్రం చెప్పనా? యేసయ్య రక్షణ వస్త్రము నీవు కలిగి ఉంటేనే. నా భార్య పొందింది, నా భర్త పొందాడు, మా నాన్న పొందాడు, మా అమ్మ పొందింది, లేకపోతే నా ఇంటి వాడు పొందాడు, నాకెందుకు రక్షణ అంటే కాదు. ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రం ఉండాల్సిందే. ఆ రక్షణ వస్త్రముకు ఉన్నవారు యేసుని ఎరగాల్సిందే. ఎరగటమే కదా ఆయన శ్రమలు పాలు బాగుతుంటే బ్రతకవలసిందే. అప్పుడే నీ జీవితం, నా జీవితం పరిమళ వాసనగా మొదలవుతుంది. అవుతుందా అవుదా? అందుకే మనం నయోమి గురించి చాలాసార్లు వినుంటాం. అన్నీ కోల్పోయింది, కానీ ఓర్వ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు ఆమెను అడ్డు పెట్టుకొని ఉంది. కారణం ఆమె యొక్క వస్త్రం క్రీస్తు పరిమళ వాసనగా మారిపోయింది. బాహ్యంగా అన్నీ లేకపోవచ్చు, కానీ అంతరంగా ముందు పరిమళ వాసన మిగిలిపోయింది. నీ వస్త్రముల వాసన ఎంత దూరం పరిగెత్తున్నాయి. యేసయ్య చెంగులాగా అద్భుతం జరిగింది, యేసయ్య మాటతో అద్భుతం జరిగింది, యేసయ్య చూపులో అద్భుతం జరిగింది. మరి నీ లోపల అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2:3 యేసుని ఎరిగి అంటే ఆయన పరిపూర్ణముగా కలిగి ఉండాలి. హల్లెలూయా. ముగిస్తున్న ప్రార్థన చేస్తున్నా. ఆయన్ని ఎరిగి, ఆయన్ని కలిగి. నీకు మందిరానికి వస్తావు, ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎలా చేయాలో నీకు తెలియదు. వేసి ఎరిగినట్టేనా? పెద్దోడు చెప్పాడు అలా చేయాల్సిందే. అవాడు చెప్పాడు సాయంత్రంలో హల్లెలూయా. ఏంటి మన జీవితంలో పరిమళ వాసన? ఏంటి మన జీవితంలో సువాసన? ఎక్కడి ఉందా అసలు? మనం పరిమళ వాసనగా మారాలి అంటే మన జీవితం లోకంలో ఉన్నట్టుగా కాకుండా దేవుడితో వచ్చిన తర్వాత మార్పు జరిగితే సువాసన. ఏం జరిగితే? మార్పు జరిగితే సువాసన. ఇదే మాట పరమగీతాలు 4:11 కూడా ఉంటుంది. ఇదే మాట పరమగీతాలు 4:11 కూడా ఉంటుంది. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనియలుచుచున్న నున్నట్టున్నవి. దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనలోనే ఉన్నది. నీ వస్త్రముల సువాసన లెబానోను పర్వతం ఉంది. ఏ పర్వతం? లెబానోను పర్వతం. నా ప్రియుడు లెబానోను పర్వతం. దానిలోకి వెళ్తే చాలా ఇష్టం ఉంది. అంటే లెబానోను, నీ వస్త్రములు లెబానోను వలె సువాసన. గోపరసం అట. ఇంకేమైనా ఎక్కడ సుగంధ ద్రవ్యాలు? జటామాంసి, అగరు వృక్షములు, లవంగ పొట్ట. ఇప్పుడు స్ప్రేలు సెంట్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు బట్టలు పాడవకుండా మంచి వాసన అంటే ఏం చేసేవాళ్ళు?
ఏం చేసేవాడమ్మా? వాసన గోళీలు ఎట్టేటోడు ఎంత లాభం ఉంటాయి, అవునా కదా? వాటిని నాకు ఏం పిలిచే భాషలు అయితే గబ్బు గోళీ. మా అమ్మగారు కూడా వేస్తున్నారు మీరు వేసాం. ఆ చీరలు తీసినప్పుడల్లా వాసన వచ్చాయి. ఆ చీరలు ఉతికింది నేనేగా, ఏం వాసన వచ్చాయి? ఏంటంటే గోళీ. ఇది మనిషిని సంతోషింపచేయడానికి, మనిషిని ఆనందింపచేయడానికి ఇవన్నీ ఎంతగా ఉపయోగపడుతున్నప్పుడు మన తండ్రి మన ద్వారా సంతోషింపచేయాలంటే మన వస్త్రములు కూడా గోపరస వస్త్రములు కలిగి ఉండాలి. మన వస్త్రములు లభాన వస్త్రములు కలిగి ఉండాలి. మన వస్త్రములు కూడా లవంగ పట్టి వస్త్రములు కలిగి ఉండాలి. మన వస్త్రములు కూడా జటామాంసి వలె ఉండాలి. వచ్చే ఆదివారం దేవుడి చిత్తమైతే దేవుడు ఇవన్నీ కూడా అసలు జటామాంసి, గోపరసము, లవంగ పట్టి ఇవన్నీ ఏంటో వివరం చెప్తాం, తెలుసుకోవాలి. ఇవన్నీ బైబుల్లో యాకోబు ఏశావు అబ్రహాము, యాకోబు ఏశావు అబ్రహాము, లేకపోతే మోసే యోషావు, ఇవన్నీ ఏరా బైబుల్లో ఉన్నది తెలుసుకోవాలా వద్దా? నీ జీవితం పరిమళ వాసనగా మారాలి. సాంబ్రాణి నైవేద్యములకు బలికి చాలా అవసరం. సాంబ్రాణి ఒకటి చేదు, రెండు సువాసన. చేదు అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. నీవు శ్రమ పడుతున్న కొలది నీ బ్రతుకు, నా బ్రతుకు, నీ వస్త్రం, నా వస్త్రం, రక్షణ వస్త్రం, మన జీవితాలు, మన ప్రియులు పరిమళ వాసనగా మారాలి. అలా మారినప్పుడే, అలా జరిగినప్పుడే, అలా చేస్తున్నప్పుడే ఆయనకు అర్పణగా అర్పించడానికి, ఆయనకు మందిరము చేరడానికి, గుడారంలోనికి వెళ్ళడానికి, ఆయన రాజ్యము చేరడానికి హక్కుదారులము. ఏమీ లేకోకుండా నేను క్రీస్తుని ఎరిగాను, నేను క్రీస్తుని తెలుసుకున్నాను, నేను కూడా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నాను, నేను కూడా దేవుడిని తెలుసుకున్నాను, నేను కూడా దేవుడితో ఉన్నాను అని చెబితే ఎందుకు పనికిరావు? లెక్కకు అవసరంలా దేవుని రాజ్యము చెడులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నైవేద్యంలో మూడవది ప్రాముఖ్యమైనది సాంబ్రాణి, సువాసన. రక్షణ వస్త్రపు సువాసన ఉందా? లేకపోతే ఒకవేళ రక్షణ వస్త్రం లేకపోతే సమయాన్ని పోలేమాక సద్వినియోగపరచుకో త్వరగా. నేనే చూడండి, ఎప్పుడైతే పౌలు శిలువ చెరసాల్లో ఇక చాలా బాగా, ఇక నువ్వు జరిగి జరగలేదు, ఇక బాగా ఉంది అనగానే వెంటనే ఏమన్నాడు? నేను నా ఇంటి వారు రక్షణతో బాప్తిసం తీసుకుంటామన్నారు. టైం తీశారా? కాలం తీశారా? ఇప్పుడు దాన్ని అన్నారా? ఎవరిని లెక్క చేయవద్దు. బాప్తిసం కోసం అసలు ఆగకూడదు. హల్లెలూయా. బాప్తిసం అంటే వెంటనే, దానికి అసలు టైం ఏంటి సార్? దాని ముహూర్తం ఏంటి? డిసెంబర్ 25, జనవరి 1, నా పుట్టినరోజున, నా పెళ్లి రోజున బాప్తిసం, ఇదే డేటు కదా. ప్రభువుని రక్షించిన దేవుని కళ్ళు తెరిచిన రోజు, నీ హృదయం తెరిచిన యేసుని పరిపూర్ణంగా ఎరిగిన దినమే నీకు రక్షణ వస్త్రాన్ని పెట్టుకునే దినం మారిపోవాలి. టైం లేదు సార్ అక్కడ, ఏమి లేదు. మరి ఇంకా టైం తీసుకుంటా ఉంటుంది. కనుక నైవేద్యంలో సాంబ్రాణి ఎలాగుందో మనం అలా ఉండాలి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు